గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నాకు ఈ డాగ్ విషయంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్క దేవతకి, దేవుడికి నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి. మీరిచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా వీడికి చాలా ఖర్చు అయ్యింది, చిన్న ఖర్చు కాదు. ఎందుకు అని మీరు అనొచ్చు. ఎందుకు అనేసి అంటే 2 ఆపరేషన్లు అయినాయి కాబట్టి. 2 ఆపరేషన్లు అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటి 2 ఆపరేషన్లు దేనికి అనేది. 1 ట్యూమర్ కేసు ఆపరేషన్, 2 ఫ్యామిలీ ప్లానింగ్ ఏబీసీ ఆపరేషన్ అనమాట. ఈ 2 ఆపరేషన్ చేయడానికి ఎందుకంటే ఫస్ట్ ఒక ఆపరేషన్కే నేను ప్రిపేర్ అయ్యాను. అంటే ఎందుకు అయ్యాను అంటే ఒక ట్యూమర్ కేసు కదా, ట్యూమర్ ఒకటే తీయించేద్దాం అనేసి అనుకున్నా. కానీ నేను ఆ రోజు అక్కడికి నైట్ వెళ్ళేటప్పుడు దీని పరిస్థితి చూస్తే మేల్ డాగ్స్ అన్నీ దీని వెంట పడిపోతున్నాయి. అందుకనే నాకు ఆలోచన వచ్చింది. బల్లెక్కిన తర్వాత ఆపరేషన్ బల్లెక్కిన తర్వాత ఆలోచన వచ్చింది, దీనికి ఎలాగైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిద్దాం, కొన్నాళ్ళు ఉంచుకొని చేయిద్దాం అనేసి అనుకున్నా. కానీ డాక్టర్ గారు అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా తర్వాత చేయించాలి సార్ అనేసి అంటే చేయిస్తాను సార్ అంటే, లేదు అన్నిసార్లు మత్తు ఇవ్వకూడదమ్మా, ఒకసారి మత్తు ఇవ్వాలి, అన్నిసార్లు మత్తు ఇస్తే మళ్ళీ దానికి ప్రమాదం అనేసి అంటే సరే అనేసి మళ్ళీ దీనికి మళ్ళీ అంటే ఎట్ ఏ టైం 2 ఆపరేషన్లు అవుతాయి కదా అనేసి అన్న. 2 ఆపరేషన్కి దానికి ట్యూమర్కి ఏబీసీకి సంబంధం లేదు, మీరు ఎలాగైనా చేయించుకోండి, దానికి దీనికి సంబంధం లేదని ముందు ట్యూమర్ కేసుని క్లోజ్ తీశారండి. ముందు ట్యూమర్ కేసే తీశారు. ఎందుకంటే దానికి చాలా కష్టాలు పడింది చిన్నప్పటి నుంచి. 3 years అండ్ బేబీ అంటది, పెద్ద బేబీ ఏం కాదు, వయసు ఏం కాదు, 3 years బేబీ. 2 times పిల్లలు పెట్టింది. నేను ముందు ఏ డాగ్నైనా చూశాను అంటే ముందు నాకు ఆపరేషన్ తప్పించి దీనికి ఆపరేషన్ అయ్యిందా లేదా అని మాత్రమే చూస్తాను. సో నేను ఆ రోజు నైట్ వెళ్ళేటప్పుడు చాలా కష్టపడుతున్నాయి. దీని వెనకాతల ఎన్ని డాగ్స్ పడుతున్నాయో తెలియట్లేదు. అక్కడ ఆపరేషన్ కూడా లేదండి. నేను మెయిన్ ఏంటంటే ఏబీసీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తాను అంటే, వైజాగ్లో అక్కడక్కడ కాకపోయినా కొంతవరకు ఏబీసీ ఉంది. ఏదో 10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్లి ఆపరేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ మారుమూల గ్రామాల్లో ఏబీసీ లేదు. ఒక డాగ్ ఏబీసీ లేకపోతే ఎన్ని కష్టాలు పడతాయి, ఆ డాగ్ పిల్లలు పుడితే పిల్లలు ఎన్ని కష్టాలు పడతాయి అనేది నాకు మాత్రమే తెలుసు, నేను చూస్తున్నాను కాబట్టి. అందుకనే నేను ఏబీసీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాను. ఒక్క డాగ్కి ఆపరేషన్ చేయించాము అంటే ఒక 30-40 డాగ్స్కి లైఫ్ ఇచ్చేసినట్టు లెక్క. నేను అందుకనే ఆపరేషన్కి ఇంపార్టెంట్ ఇస్తానండి. సో అందుకని నేను డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు మీరు దీనికి ఏం కాదు కదా అని అన్నాను. దీనికి సంబంధమే లేదమ్మా అనేసి అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే నేను సైలెంట్గా కూడా ఉన్నాను. చేసేస్తే చేసేయండి, ఏదైతే అదైతే చేసేయండి సార్ అనేసి. 1 ట్యూమర్కే ఆపరేషన్ అయిపోయింది, 2 ఏబీసీ కూడా చేయించేశాను. మీ అందరి దయ వలన, మీరు ఇచ్చిన డబ్బులు దయ వలన. ఇంకొకటి ఏంటంటే ఈ లెక్కలన్నీ నేను తర్వాత షార్ట్ వీడియోలో ఎవరెవరు ఎంత ఇచ్చారు, నాకు ఎంత ధైర్యం చెప్పారు, నన్ను ఎంత మోటివేషన్ చేశారు, నాకు కోరిండి ఫోన్ చేసి అక్క ఆపరేషన్ తీసుకుని వెళ్తున్నావా, నేను ప్రేర్ చేస్తాను అనేసి ఎవరు చెప్పారు అనేది నేను ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్.